ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో డిసప్పాయింట్ చేసిన ప్రభాస్ ఇదే ఏడాదిలో మరో సినిమా రిలీజ్ చేసి హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ రానున్న ఫౌజీపై భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో మొదట్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు వార్తలొచ్చాయి. కానీ గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. చిత్ర యూనిట్ పూర్తిగా సైలెన్స్ గా ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్ అంటూ ట్రెండ్ చేస్తున్నా కూడా ఫౌజీ మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. దీంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఫౌజీ చిత్రం ఈ ఏడాదిలో థియేటర్స్ లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ 2027 మార్చి 5న రిలీజ్ కానుందని ప్రకటించారు. ఆ దిశగానే జెట్ స్పీడ్ షూటింగ్ తో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఈ లెక్కన చూస్తే స్పిరిట్ తర్వాతే ఫౌజీ థియేటర్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఫౌజీ ఈ దసరాకు మిస్ అయితే డిసెంబర్లో కూడా రావడం కష్టమే. ఎందుకంటే ప్రభాస్ నుంచి 3-4 నెలల గ్యాప్ లో 2 భారీ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. ఫౌజీ డిసెంబర్లో వస్తే స్పిరిట్ వాయిదా తప్పదు. ప్రస్తుతానికి రెండింట్లో ఏది ముందు రిలీజ్ అంటే ఫౌజీ వర్సెస్ స్పిరిట్ గా మారిపోయింది వ్యవహారం. మరి డార్లింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.